హర్ మహాదేవ్, జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతకి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఒకసారి వీడియో చూడండి, ఎంత చీపు వాళ్ళు ఉన్నారో మన దాంట్లో చూడండి ఒకసారి. మన దాంట్లో అంటే మనోళ్ళు కాదు వాళ్ళు, దయచేసి మనోళ్ళు, సారీ అన్నందుకు క్షమించండి, మనోళ్ళు కాదు వాళ్ళు, ఒకసారి చూడండి. రే, ఏం బతుకులరా మీరు? మీ చెక్లర్ హిందువుల వల్ల అందరు హిందువుల పరుగు పోతుందిరా రే. ఫ్రీ అనగానే పోయి తినడానికి ఓడనారా? ఏం మనుషులు ఆ పియ్యలో అంత టేస్ట్ ఏముందో నాకు అర్థమవుతుంది. పియ్యరా అది. మీరు ఏబట్టి మా ఇజ్జత్ పోతుందిరా బాబు. అందరు హిందువులను కలిసి అంటుర్రా మీ చెక్లర్ గారు వాళ్ళు చేయబట్టి. అరే, ఒక్క 200 పెట్టుకొని ఇంటికి చికెన్ కానీ మటన్ కానీ ఒక 500, 1000 రూపాయలు, లేకుంటే ఒక వారంలో ఒక 500 పెట్టుకొని చికెన్ మటన్ తెచ్చుకొని ఇంట్లో అమ్మనాన్నలతో కానీ భార్య పిల్లలతో కానీ కలిసి తింటే ఆ తృప్తి ఎట్లా ఉంటుందిరా? ఎంత మంచిగా ఉంటుంది. ఒక 500 లేవారా మీ దగ్గర? చీప్గా లైన్ కట్టి కొట్లాడుకుంటా పోలీసు వాళ్ళ దాకా పోయింది యారా. మీకు ఇంత గలీజ్గా అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, అంతా చెక్లర్ హిందువులు వాళ్ళే ఉన్నారు. మీ వల్ల మా పరువు పోతుంది. మీరు ఇప్పటికైనా మారుతారని చెప్పి అని కోరుకుంటున్నాను. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకునే హక్కు మనకు ఉంది. మీ వల్ల సనాతన ధర్మానికి భ్రష్టు పట్టికండి. మీరు ఒకవేళ అట్లుంటే మతం మార్చుకోండి, కానీ మీరు ఇట్లాంటి పనులు దయచేసి చేయకండి. దీనికోసం లైన్లు కట్టుకొని తినేంత మంచి పదార్థం అయితే కాదు. అది అంత మంచిది అయితే కాదు. అది చూస్తేనే తినబుద్ధి కాదు. మొత్తం నిజంగా చెప్తున్నా, పియ్యి లెక్కనే ఉంటుంది. ఇప్పటికైనా మారూరి. హర్ హర్ మహాదేవ్, జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతకి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై.